ఈసారి నన్ను నేను బెంటెన్లో ఒక ఏలియన్ క్యారెక్టర్లో రీప్లేస్ చేయబోతున్నా. హాయ్, నేను సాయి కుమార్. క్లింగ్ 3.0 అనేది ఇప్పుడే హిగ్స్ఫీల్డ్లో లాంచ్ అయిన AI వీడియో జనరేటర్ అండ్ దట్ కంప్లీట్లీ చేంజెస్ ద గేమ్. ఈ వీడియోలో నేను చూపించబోతున్న ఈ AI వీడియో టూల్స్కి మీరు బిగినర్ అయినా ఈ క్లింగ్ 3.0ని ఒక ప్రోలా ఎలా యూజ్ చేయాలో చూపిస్తా. అండ్ ఈ మోడల్ నుండి మ్యాక్సిమం బెస్ట్ రిజల్ట్ని ఎలా తీసుకురావాలో అన్ని వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ బోనస్గా ఏంటంటే నానో బనానా, VO3 లాంటి టాప్ టైర్ AI టూల్స్ అన్నీ ఈ ఒక్క ప్లేస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ AI టూల్ హెల్ప్తో ఎవరినైనా డిఫరెంట్ అవుట్ఫిట్స్ని ట్రై చేయొచ్చు, హ్యాండ్లో యానిమల్ పెట్టచ్చు, అంతేందుకు కంప్లీట్ క్యారెక్టర్ని చేంజ్ చేయొచ్చు. So, what is Kling 3.0? Kling 3.0 is a brand new video model that lets you create up to 15 seconds video footage. And ఈ మల్టీ షాట్ ఫీచర్ని యూజ్ చేసుకొని సింగిల్ జనరేషన్లోనే అప్ టు 6 సీన్స్ని అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు. అండ్ బిగ్ అప్గ్రేడ్ ఏంటంటే బెటర్ కెమెరా మూమెంట్, రియల్ లైఫ్ ఫిజిక్స్ అండ్ హ్యూమన్ ఎమోషన్. అండ్ ఎట్లాస్ క్లింగ్ 3.4 ఎర్లీ యాక్సెస్ వచ్చినప్పటి నుంచి నేను దీన్ని టెస్ట్ చేస్తానే ఉన్నా. స్పాయిలర్ అలర్ట్, ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద రిజల్ట్స్. ఫైనల్లీ క్లింగ్ 2.6కి 3.0కి ఏమేమి అప్డేట్స్ వచ్చినాయి అన్నిటినీ ఈ వీడియోలో మనం టెస్ట్ చేయబోతున్నాం. ఫస్ట్లీ హిగ్స్ఫీల్డ్ వెబ్సైట్ ఓపెన్ చేశాక అక్కడ టాప్ నావిగేషన్ బార్లో వీడియోని సెలెక్ట్ చేయండి. మోడల్స్లో క్లింగ్ 3.4ని పిక్ చేయండి. ఫస్ట్ టెక్స్ట్ టు వీడియోతో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మన ఇమేజ్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మనం ప్రాంప్ట్ ద్వారా ఇవ్వాలి. ఒక బెటర్ ప్రాంప్ట్ చేయడానికి ఈ 4 థింగ్స్ని అయితే రిమెంబర్ చేసుకోండి. ఫస్ట్, ఎవరు ఆ సీన్లో యాక్ట్ చేయబోతున్నారు, క్యారెక్టర్. సెకండ్, ఏ సీన్లో ఏ ప్లేస్లో ఆ యాక్షన్ అనేది జరగబోతుంది. థర్డ్, ఆ క్యారెక్టర్ ఏం యాక్షన్ అయితే పర్ఫామ్ చేయబోతుంది. అండ్ ఫైనల్లీ కెమెరా మూమెంట్స్, కెమెరా ఎలా బిహేవ్ చేయాలి, లైక్ జూమ్ ఇన్, జూమ్ అవుట్, డాలీ జూమ్ ఎక్సెట్రా. అండ్ ఈ వీడియోలో వాడే అన్ని ప్రాంప్ట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో ఫస్ట్ టెక్స్ట్ టు వీడియో టీజ్ చేయడానికి నేను ఇలా ప్రాంప్ట్ అయితే ట్రై చేసిన, డైనమిక్గా ప్రాంప్ట్ అయితే ట్రై చేద్దాం. సో ప్రాంప్ట్ ఎంత డీటెయిల్గా ఉంటే అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చి యూ కెన్ మల్టీ షాట్ ఫ్యూచర్ అని, ఇక్కడ మల్టీ షాట్ ఫ్యూచర్ ఆన్ చేస్తే ఇక్కడ మీకు మల్టిపుల్ కట్స్ తెచ్చుకుంటే మల్టిపుల్ సీన్స్ అయితే క్రియేట్ అవుతుంటాయి. సో ఇది ఆన్ చేసి సింపుల్గా జనరేట్ పైన క్లిక్ చేయండి. అండ్ మీరు ఇక్కడ ఇమేజ్ టు వీడియో కూడా ట్రై చేయొచ్చు. ఇది మ్యాక్సిమం 95% పీపుల్స్ ఈ యొక్క ఫీచర్ని అయితే వాడతారు. ప్రాంప్ట్ చేయకుండా ఇమేజ్ ఇచ్చి దాన్ని డిస్క్రైబ్ చేసి ఒక వీడియోలో కన్వర్ట్ చేస్తారు. నేను చెప్పాలంటే దీన్ని మీరు సినిమాటిక్ స్టూడియోలో కూడా వాడచ్చు. ఇక్కడ మీరు ఇమేజ్ ఇచ్చి దాన్ని ఎలా యాక్షన్ ఇవ్వాలనుకుంటారో, ఎలా వీడియోలో కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేస్తే వి గెట్ ద వీడియో. నెక్స్ట్, ఎమోషన్. ఇక్కడ నేను ఒక ఉమెన్ ఫోటో ఇచ్చేసి సింపుల్గా నేను ఇక్కడ జస్ట్ స్ట్రాంగ్ ఎమోషన్స్ అని ఇచ్చాను. జనరేట్ పైన క్లిక్ చేస్తే రిజల్ట్ చూడొచ్చు. ముందున్న క్లింగ్ 2.6లో VO3లో డ్రాబ్యాక్ ఏంటంటే అందులో ఎక్స్ప్రెషన్స్ అనేది కొంచెం ప్లాస్టిక్గా ఉంటాయి, రియలిస్టిక్గా ఉంటాయి, కొంచెం కార్టూనిస్టిక్గా ఉంటాయి. సో ఇక్కడ వచ్చి మన రిజల్ట్ చూస్తుంటే ఎలాంటి ప్లాస్టిక్ ఫీలింగ్ లేదు. మైక్రో ఎక్స్ప్రెషన్, డీటెయిల్స్, ఆ స్కిన్లో ఎక్స్ప్రెషన్, మైక్రో డీటెయిల్స్, కెమెరా ఎమోషన్స్లో అన్ని సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ కన్సిస్టెన్సీ. ఇది ఒక గేమ్ చేంజ్. ఇక్కడ మీరు రిఫరెన్స్ ఇమేజ్ ఫ్యూచర్ ఉంది. ఇక్కడ మీరు స్టార్ట్ ఫ్రేమ్లో ఫేస్ అనపడిన ఒక ఇమేజ్ ఇచ్చి రిఫరెన్స్ ఇమేజ్లో ఒక ఫేస్, ఒక మీ ఫోటో ఇచ్చుకోవచ్చు, ఎనీ ఫోటో అది అప్లోడ్ చేయండి రిఫరెన్స్ ఇమేజ్లో. ఆ సేమ్ ఫేస్ ఇమేజ్ని లాక్ చేయండి అండ్ ప్రాంప్ట్, మీకు నచ్చిన ప్రాంప్ట్ ఇచ్చేసి రిజల్ట్ మీరే చూడొచ్చు. నో ఫేస్ మార్ఫింగ్. సో ఈ యొక్క ఫ్యూచర్ బిగ్గెస్ట్ ఏ వీడియో ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తుంది. ఇప్పుడు మనం అడ్వాన్స్ కెమెరా మూమెంట్స్ వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తే కొన్ని మూవీస్లలో కొన్ని కాంప్లెక్స్ కెమెరా షాట్స్ ఉంటాయి, తీయడానికి వెరీ డిఫికల్ట్. లైక్ ఇలాంటి షాట్స్ చూడండి. ఇలాంటి షాట్స్ క్రియేట్ చేయాలంటే పెద్ద బడ్జెట్ అండ్ కెమెరా ఎక్విప్మెంట్స్ అవన్నీ కావాలి. సో సింపుల్గా ఈ టూల్ యూజ్ చేసి నేను ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేసి ఈ ప్రాంప్ట్ ఇస్తున్నా. నెక్స్ట్ ఇలాంటి కెమెరా యాంగిల్ కావాలి, అవి డిస్క్రైబ్ చేసి సింపుల్గా ఎంటర్ కొట్టాం. రిజల్ట్ చూడొచ్చు, స్మూత్గా యాక్సలరేట్ అవుతుంది. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఆటోమేటిక్గా యాడ్ అయినాయి. ఇది హ్యూజ్ అప్గ్రేడ్ క్లింగ్ 2.6తో చూసుకుంటే. నెక్స్ట్, రియల్ వరల్డ్ ఫిజిక్స్. సింపుల్, ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇచ్చే ఈ 2 క్యారెక్టర్స్ని ఫైట్ చేసుకున్నట్టు ఒక ప్రాంప్ట్ ఇచ్చి సింపుల్గా జనరేట్. ఎలాంటి వీడ్ హ్యాండ్ మోషన్స్ లేవు, ఎలాంటి మెల్టింగ్ లేదు, ఫింగర్స్ కూడా సేమ్. అండ్ ఫిజిక్స్ కూడా
బిలీవబుల్, ఎలా యాక్షన్ అవుతుంది, ఆ షాడో అని చూడొచ్చు. నెక్స్ట్ విఎఫ్ఎక్స్, బిగ్ మనీ సేవ్. సో ఇక్కడ నేను విఎఫ్ఎక్స్లో ఒక గాడ్జిలా ఫోటో లేదా డైనోసార్ ఫోటోని అప్లోడ్ చేసి సింపుల్గా ప్రాంప్ట్ ఇచ్చా, అది ఎలా యాక్ట్ చేయాలి. 12 సెకండ్స్ని తీసుకుంటున్నాను, ఎందుకంటే 12 సెకండ్స్లో కొంచెం బెటర్ రిజల్ట్ వస్తుందని చూసి ఎంటర్ కొట్టా. హాలీవుడ్ లెవెల్ ఫీల్డ్ ఆ విఎఫ్ఎక్స్ చూసుకుంటే, ఇలాంటి విఎఫ్ఎక్స్ క్రియేట్ చేయాలంటే మీకు చాలా టైం పడుతుంది. సో ఈ ఎల్టులతో మీరు కాస్ట్ని తగ్గించచ్చు, టైం తగ్గించచ్చు, రిజల్ట్ కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ స్టార్ట్ అండ్ ఎండ్ ఫ్రేమ్. ఇక్కడ నేను 2 ఇమేజెస్ని ఇస్తున్నాను, స్టార్ట్ ఫ్రేమ్లో, ఎండ్ ఫ్రేమ్లో. సింపుల్ రెండు ఇచ్చేసి సింపుల్గా ప్రాంప్ట్ ఇవ్వండి. కూల్ ట్రాన్సిషన్, సింపుల్గా మీ ఎడిటింగ్ టైంలో ఇలాంటి ట్రాన్సిషన్ వాడచ్చు, సూపర్ కూల్గా ఉంటుంది. ఇక ఫైనల్ థాట్స్ వచ్చేసి, ఈ క్లింగ్ 3.4లో చాలా అడ్వాన్స్ ఫీచర్స్ వచ్చేసి లైక్ ఎమోషన్స్, రియల్ వరల్డ్ ఫిజిక్స్, అడ్వాన్స్ కెమెరా మూమెంట్స్ అండ్ మల్టీ షాట్ ఫ్యూచర్లో క్యారెక్టర్ రిఫరెన్స్ ఇవ్వచ్చు, స్టార్ట్ ఫ్రేమ్ ఇవ్వచ్చు, ఎండ్ ఫ్రేమ్ ఇవ్వచ్చు. ఇప్పుడైతే నేను చేసిన టెస్ట్లలో చూస్తుంటే ఈ క్లింగ్ 3.0 అనేది అడ్వాన్సే ఉంది ఈ వీడియో జనరేటివ్ మోడల్లో కంపేరింగ్ టు VO3, సోరా ఎక్సెట్రా. సో గివ్ ఇట్ ఏ ట్రై. మీరు టెస్ట్ చేయాలనుకుంటున్నారా, యూ కెన్ గో టు క్లింగ్ ఆర్ హిగ్స్ఫీల్డ్, ఎలాంటి ప్లాట్ఫామ్కి వెళ్ళైనా మీరు టెస్ట్ చేసుకోవచ్చు క్లింగ్ 3.4 ఈ వర్క్ ఫ్లోని వాడి. ఎక్కడ డౌట్ వస్తే ఈ వర్క్ ఫ్లోని మళ్ళీ రీవిజిట్ చేయండి, క్లారిటీ వస్తుంది. అండ్ మీరు చెప్పండి, మీరు ఎలాంటి వీడియోని అయితే క్రియేట్ చేయబోతున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.